హైదరాబాద్ కూడా కోచింగ్కు హబ్గా మారింది. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట్ ఇవే కోచింగ్ సెంటర్ల ఏరియాలు. కానిస్టేబుల్ దగ్గర నుంచి సివిల్స్ దాకా అన్నిటికీ శిక్షణ దొరికేది అక్కడే. కానీ వసతులు మాత్రం అంతంతే. ఏదైనా అనుకుని ప్రమాదం జరిగితే తప్పించుకునే అవకాశాలు లేవు. ఒకే రూమ్లో వందల మంది వచ్చిపోయేందుకు ఒకటే దారి. ఇది హైదరాబాద్లోని మెజారిటీ కోచింగ్ సెంటర్ల పరిస్థితి. ఉద్యోగ సాధనలో నిరుద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది. ఓవైపు దొరికిందే తడవుగా భారీగా ఫీజులు దండుకునే కోచింగ్ సెంటర్లు, ఇంకోవైపు సేఫ్టీ చర్యల జోలికే వెళ్లటం లేదు. ఢిల్లీ ఘటన తరువాత హైదరాబాద్లో గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. సిటీలోని కోచింగ్ సెంటర్లలో ఒక్కరు మాత్రమే నడిచేలా స్టెప్స్ ఉంటున్నాయి. 3-4 అంతస్తుల దాకా ఇలాగే వెళ్లాలి. రోజు వేల మంది నిరుద్యోగులకు ట్రైనింగ్ నడుస్తోంది. ఇక ఈ చుట్టుపక్కల కాలనీల్లో అయితే ప్రైవేట్ లైబ్రరీలు, స్టడీ హాల్స్ కు లెక్కలేదు. పుట్టగొడుగులే, వాటికి సేఫ్టీ నిల్, అనుమతులు నిల్, మంచి గాలి, వెలుతురనే ప్రశ్నే లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని అశోక్ నగర్లో కనిపించే సీన్లివి. కోచింగ్ సెంటర్లకు దూరంగా ఉండి రోజు క్లాసులకు వచ్చిపోవాలంటే అదో టైం టేకింగ్ ప్రాసెస్. సో కష్టమైన, నష్టమైన ట్రైనింగ్ ఇచ్చే చోటే చుట్టుపక్కల ఉండేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. కొన్ని సెంటర్లలో అయితే ఒకేసారి 500 మంది ఉద్యోగార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. ఒక్కసారి క్లాస్ మొదలైందంటే ముందున్నవారు వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. వెనకున్న వారికి సరిగా వినిపించే పరిస్థితే ఉండదు. సీన్ కట్ చేస్తే వాష్రూమ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. పార్కింగ్ అసలే ఉండదు. హైదరాబాద్లోని మేజర్ కోచింగ్ సెంటర్లలో ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే తొక్కిసలాట జరిగే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అశోక్ నగరే కాదు, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రూల్స్ ప్రకారం కోచింగ్ సెంటర్లు నడిచేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సివిల్స్ కోచింగ్ కు ఏడాదికి 1.20 లక్షల రూపాయల నుంచి 1.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ కు 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటున్నారు. ఫీజులకు ఢోకా లేదు. మరి విద్యార్థుల ప్రాణాలకు ఏది రక్షణ? పగలు రాత్రి చదవటమే లోకంగా నిరుద్యోగులు గడుపుతున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చూడట్లేదు. అటు కోచింగ్ సెంటర్లు కూడా అప్పటికప్పుడు పని జరిగిందా అన్నదే చూస్తున్నాయి. అంతా ఓ టెంపరరీ ఎపిసోడ్ గా మారిపోతుంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి విద్యార్థుల ప్రాణాల మీదకొస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దేశంలో 68,000కు పైగా కోచింగ్ సెంటర్లున్నాయంటున్నారు. ఈ మార్కెట్ ఏటా టర్నోవర్ 70,000 కోట్ల పైమాటి అంటున్నారు. ఒక్క హైదరాబాద్, అమీర్పేట్ లాంటి మెయిన్ సెంటర్లలోనే 1,000 కోట్ల మార్కెట్ జరుగుతుంది. నిజానికి కేంద్ర విద్యాశాఖ 2024 జనవరిలో కోచింగ్ సెంటర్లపై కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. కానీ వాటి అమలుపై మాత్రం పర్యవేక్షణ లేదు. నిజానికి మార్గదర్శకాలు మాత్రమే వచ్చాయి. వాటిని పట్టించుకునే కోచింగ్ సెంటర్లు లేవు, పట్టించుకునే వ్యవస్థలూ లేవు. ఇప్పుడు ఢిల్లీ ఘటనతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు. ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు. సివిల్స్ లాంటివి పక్కన పెడితే డిఎస్సి, గ్రూప్స్ వంటి వాటికి తక్కువ టైంలోనే ట్రైనింగ్ పూర్తి చేస్తుంటారు. అయితే ఫీజుల విషయంలో పెట్టిన శ్రద్ధ రూల్స్ పై ఉండదు, నిబంధనలు పాటించటంపై ఉండదు, నిరుద్యోగుల సేఫ్టీపై ఉండదు, మౌలిక సదుపాయాలు అస్సలే ఉండవు. ఎంతమంది జాయిన్ అయితే అంతగా వసతులు పెంచాలి, కానీ అవేవీ జరగటం లేదు. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కువ మందిని ఒకే చోట ఉంచి క్లాసులు చెప్తుంటారు. ఎందుకంటే సబ్జెక్టుల్లో పేరున్న ఫ్యాకల్టీలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. డిమాండ్ ఎక్కువున్న ఫ్యాకల్టీ వైపే విద్యార్థులు మొగ్గు చూపుతుంటారు. దీంతో చిన్న గదుల్లో వారిని కుక్కుతున్నారు. కొన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న బిల్డింగ్ల దగ్గర ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజిన్ చుట్టూ తిరిగే వీలు లేదు. కొంతలో కొంత మాక్ డ్రిల్స్ నిర్వహించడం, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయటం వంటివి చేయాల్సింది.
For more videos like this, subscribe Big TV channel.